అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో కిడ్నీలో స్టోన్స్ తొలగించుకునేందుకు ఉలువల వైద్యం అనేటువంటి ఆసక్తిదాయకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. గత కొన్ని వీడియోల్లో కూడా అసలుకు ఈ కిడ్నీ స్టోన్స్ ఎందుకు వస్తాయి? కారణాలేంటి? వచ్చినప్పుడు ఎలాంటి లక్షణాలుంటాయి? అలాంటి సమస్య ఎదురైనప్పుడు మీకే మీరు చేసుకోదగ్గ సులువైనటువంటి గృహవైద్య చికిత్సా విధానాలేంటి? మొదలగు వివరాలు తెలియజేయడం జరిగింది. ఈ వీడియోలో మరొక ఫార్ములాని ఈ కిడ్నీ స్టోన్ సమస్య తగ్గేందుకు మనం తెలుసుకోబోతూ ఉన్నాం. కిడ్నీ స్టోన్స్, దీన్నే అస్మెరీ అనేటువంటి పేరుతో ఆయుర్వేద వైద్య విధానంలో మన మహర్షులు చక్కగా వివరించి చక్కటి చికిత్సా విధానాన్ని గురించి కూడా తెలియజేయడం జరిగింది. అట్లే ఆధునిక వైద్య విధానంలో లిథియాసిస్ అనేటువంటి పేరుతోనూ, క్యాలికురీ అనేటువంటి పేరుతోనూ, అదేవిధంగా కిడ్నీ స్టోన్స్ అనేటువంటి పేరుతోనూ వివిధ రకాలుగా పిలుస్తూ ఉంటారనమాట. యూరినరీ క్యాలికురీ, యూరినరీ క్యాల్కులీ, నెఫ్రోలిథియాసిస్, ఇలా వివిధ రకాలైనటువంటి పేర్లతో ఆధునిక వైద్య విధానంలో ఈ యొక్క సమస్యను పిలుస్తూ ఉంటారు. ఈ యొక్క సమస్య సంవత్సరం అంతా వేధించేటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ చాలా మందిలో వేసవి కాలంలో ఎక్కువ శాతం మందిలో వేధిస్తూ ఉంటుంది. కారణము ముఖ్యంగా వేసవిలో శరీరంలో నీటి శాతం తగ్గిపోవడం ఒక కారణమైతే, మనం తగినంత వేసవిలో మన దేహానికి అవసరమైనంత సీజన్లో ఆ ఇబ్బంది ఎదుర్కొని బయటపడేంత నీరు తాగకపోవడం వల్ల కూడా ఈ యొక్క సమస్య కలుగుతూ ఉంటుందన్నమాట. మిగతా కారణాలు కొద్ది గొప్ప ఉన్నప్పటికీ ఎక్కువ శాతం మందిలో ఈ దేహంలో ద్రవాంశం తక్కువగా కావడం వల్లనే ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట. ముఖ్యంగా నీరు తక్కువగా కావడం వల్ల. కాబట్టి ఆ నీటిని సంపూర్ణంగా మనం వివిధ వీడియోల్లో చెప్పినట్టు ఆ వయస్సును బట్టి, అవసరాన్ని బట్టి, పరిస్థితిని బట్టి, సీజన్ను బట్టి, సందర్భాన్ని బట్టి తగినన్ని నీళ్లు మనం తాగుతూ ఉండాలన్నమాట. ఈ విధంగా తాగితే ఉన్నటువంటి రాళ్ళు త్వరగా కరిగిపోతాయి. ఆ విధంగా మరలా ఈ యొక్క సమస్య పునరావృతం కాకుండా కూడా చాలామందికి ఇది కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఈ యొక్క సమస్య తగ్గేందుకు, ఆ రాళ్ళను కరిగించేందుకు ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే చాలా సులువండి. కొంచెం ఓపికగా మీరు తయారు చేసుకోగలిగితే చాలా సమర్థవంతమైన ఫలితాలు కలుగుతాయి. ఎలాగంటే 200 మిల్లీలీటర్ల నీళ్లు తీసుకోండి. 200 మిల్లీలీటర్ల నీళ్లలో 10 గ్రాములు ఉలువలు వేసేయండి. ఉలువలు తెలుసు కదా, ఉలువలు 10 గ్రాములు ఉలువలు అంటే 2 టీ స్పూన్లు ఉలువలు వేసి ఒక అర్ధ గంట లేదా గంట సేపు నానించేసేసి పొయ్యి మీద పెట్టేసేసి సన్న మంట మీద 100 మిల్లీలీటర్ల నీళ్లు మాత్రమే మిగిలేటట్లు మరిగించి దించి గోరువెచ్చగా ఉన్నప్పుడు వడగట్టేసేసి ఆ వడగట్టినటువంటి ఆ యొక్క ఉలువల నీళ్లలో 500 మిల్లీగ్రాముల నుంచి 1 గ్రామ్ వరకు నిమ్మ ఉప్పు నిదానంగా రాసుకోండి. నిమ్మ ఉప్పు, ఈ నిమ్మ ఉప్పు అనేటువంటి యొక్క సాల్ట్ కూడా ఒక రకమైనటువంటి సాల్ట్ పేరుతో దొరికేటువంటి ఒక పదార్థం కూడా మనకి మార్కెట్లో దొరుకుతుంది. 500 మిల్లీగ్రాముల నుంచి 1 గ్రామ్ మాత్రమే ఈ యొక్క నిమ్మ ఉప్పును అందులో చేర్చేసి 1 డోసుగా సేవించాలి. ఈ విధంగా సమస్య మరీ తీవ్రంగా ఉంటే సాయంత్రం పూట కూడా మరొకసారి ఈ విధంగా సేవించవచ్చు. ఈ విధంగా సమస్య తీవ్రతను బట్టి రోజు ఒక్కసారి కానీ 2 సార్లు కానీ ఈ ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా త్వరగా, సమర్థవంతంగా, శీఘ్రంగా, వెంటనే ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలన్నీ కూడా, అంటే ఈ యొక్క ఉలువల్లో ఉన్నటువంటి ఔషధ గుణాలు, నిమ్మ ఉప్పులో ఉన్నటువంటి ఔషధ గుణాలన్నీ కూడా సమర్థవంతంగా పనిచేసి కిడ్నీ అంటే మూత్ర వ్యవస్థలో రాళ్ళు ఎక్కడన్నా కరిగించేందుకు ఇవి దోహదపడతాయి. అంతేకాకుండా ఈ యొక్క రాళ్ల సమస్య తగ్గిపోవడమే కాకుండా ఈ ఔషధ ప్రభావం చేత తరచుగా మరలా పునరావృతం కాకుండా కూడా ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు, రసాయన తత్వాలు సదా ఉపయోగపడుతూ సదా మనల్ని కాపాడుతూ ఉంటాయి. కాబట్టి అవసరాన్ని బట్టి రోజు ఒక్కసారి కానీ 2 సార్లు కానీ ఈ యొక్క పద్ధతిలో మనం కషాయం తయారు చేసుకొని వాడుకోవాలి. ఇక్కడ మీరందరూ మరొక విషయం కూడా గమనించాలి. ముఖ్యంగా ఉలువలు వాడినప్పుడు కొంతమందిలో ముఖ్యంగా వేడి శరీర తత్వం ఉన్నటువంటి వాళ్ళలో వేడి లక్షణాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఆ యొక్క లక్షణాలు కలిగినప్పుడు డోసును తగ్గించడం కానీ, అంటే 10 గ్రాములు ఉలువలు చెప్పాను కదా, 5 గ్రాముల వరకు పరిమితం చేయడము. దీంతోపాటు తరచుగా అంటే ఉలువలతో తయారు చేసుకున్నటువంటి కషాయం తాగినన్ని రోజులు కూడా తరచుగా పల్చటి మజ్జిగ ఎక్కువ సార్లు సేవిస్తూ ఉండాలన్నమాట. అంతే, పల్చటి మజ్జిగ 100 to 150 ml పల్చటి మజ్జిగ తీసుకోవాలి, తాజా మజ్జిగ తీసుకోవాలి. అలాంటి మజ్జిగను సేవించడం వల్ల శరీరంలో ముఖ్యంగా ఈ ఉలువల కషాయం వల్ల వేడి లక్షణాలు ఉత్పన్నం కాకుండా ఉంటాయి. దీంతోపాటు మనకి బెనిఫిట్గా కూడా రాళ్ళు కరిగేందుకు కూడా ఉపయోగపడుతుంది. చూశారు కదా, ఇటువంటి సులువైనటువంటి ఔషధాన్ని ఉలువలతో తయారు చేసుకుని కిడ్నీ స్టోన్ సమస్యను తగ్గించుకోవచ్చు తెలుసుకున్నారు కదా. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిబొట్ల.